ప్రకాశం జిల్లా దర్శిలోని శివరాజనగర్లో అతి తక్కువ కాలంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో సుమారు 5 ఎకరాల విశాలమైన ప్రాంతంలో కేవలం 3 నెలల వ్యవధిలోనే క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేశారు. స్టేడియం చుట్టూ వైసీపీ పీపీసీ పైపుల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ స్టేడియం పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ దర్శి నుండి మా రిపోర్టర్ సాయి కుమార్ అందిస్తారు. ప్రకాశం జిల్లా దర్శి శివరాజనగర్లో ఈ క్రికెట్ స్టేడియం అనేది సుమారు 4 ఎకరాల 76 సెంట్లలో నిర్మించడం అయితే జరుగుతుంది. దీని పూర్తి సహకారం దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి దాతలోని కూడా శ్రావణ్ కుమార్ గారు చూసుకొని మొత్తాన్ని ఏర్పాటు చేసి స్టేడియాన్ని అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఈ స్టేడియాన్ని సందర్శించడానికి కూడా వస్తున్నారు. అయితే మాత్రం దీనికి సంబంధించి అయితే మాత్రం యువత ఎప్పుడైనా కానీ క్రీడా రంగంలో ముందుకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో దర్శి ఎంఆర్ఓ గారు శ్రావణ్ కుమార్ అయినా ఇక్కడ స్టేడియాన్ని అయితే నిర్మించడం కోసం చాలా అయితే కృషి చేయడం జరిగింది. దీంట్లో పూర్తి సహకారం దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మికి కూడా ఎంతగానో ఉందని మనకైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు ఎలా ఉన్న స్థలాన్ని ఏ విధంగా మార్చారో మనం ఇప్పుడు చూసుకుందాం. కేవలం ఇది 3 నెలల్లోనే అసలుకి ఎలా ఉన్న స్థలాన్ని ఎలా చేశారో చూద్దాం. మొదట్లో ఎలా ఉందో చూడండి. ఫస్ట్లో అయితే మొత్తం చిల్ల చెట్లతో రాళ్లతో పూర్తిగా మునిగిపోయి ఉన్న దాన్ని శ్రావణ్ కుమార్ సహకారంతో ఎంఆర్ఓ గారి సహకారంతో ఈ విధంగా చెట్లు మొత్తం తీసేసుకుంటూ వెళ్తూ చివరికి వచ్చేసరికి చెట్లు లేకుండా నీట్గా స్టేడియాన్ని రెడీ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసరికి బోర్ కూడా ఇక్కడ వేపడం కూడా జరిగింది. దాన్ని చూసుకుంటే ప్రజెంట్ తర్వాత వచ్చేసరికి బోర్లు అయిపోయిన తర్వాత రోలింగ్తో ఇక్కడ ఏ విధంగా చేశారో కూడా మన స్థలాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అలా ఉన్న స్థలం ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం స్క్రీన్ మీద కూడా ఇలా ఉంది. దీని పూర్తి సహకారం మాత్రం దర్శి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్కి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మికి మాత్రమే దక్కుతుందని మాత్రం మనం పూర్తిగా చెప్పవచ్చు. సాయి కుమార్, వైకే టీవీ, ప్రకాశం జిల్లా.